गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लांबरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvaishakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 126వ పాఠము 30/1/2023 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము?
శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో విషయములు పూర్తిగా అర్థము కాకపోవచ్చే అతి నిగూఢమైన సృష్టి సంభాషించు లోతుగా చేరుటకు ప్రయత్నించారు అని వ్రాయబడిన శబ్ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ISIS అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను దత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లవాట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవాట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము A గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B
గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపము నందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఐసిస్ అంశం సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ 10 సంక్షిప్త అంశాలతో మొత్తం 2 భాగాలుగా ఉన్నటువంటి 2 సంపుటాలుగా ఉన్నటువంటి ఐసిస్ అన్వైల్డ్ గ్రంథం మొత్తాన్ని మనం ప్రయత్నిద్దాం. మొత్తంలో ఉన్నటువంటి విషయం ఏంటి అన్నది ఈ 10 మనకి వివరించారు. వాటిని మనం తెలుసుకుంటూ ఉన్నాము. సరే, మనం ఎక్కడ ఆగిపోయాం? మ్యాజిక్ దగ్గర ఆగిపోయాం. 3D ఎఫెక్ట్తో బిక్కిరి అయిపోయి అట్లాగా ఆగిపోయింది పని. సరే, తరువాత వారం అంటే సరే, తర్వాత మరలా 23వ తారీఖు కలుసుకుంటాం కదా, అప్పుడు దాని నుంచి తేరుకుని 23వ తేదీన కలుసుకుని మరలా వివరాలు చెప్పుకుందాం అనుకున్నాం, అని తేరుకోలేదు. వారంతా మనం సెలవు ప్రకటించాల్సి వచ్చింది. 23, 24, 25 మనకి అధ్యయనము, పఠనము మరియు అధ్యయనం జరుగుతుంది. దాని గురించి కొంచెం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐసిస్ అన్వైల్డ్ మొత్తం గ్రంథం అంతా కూడుకుని ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఆమె పర్యటనలో ఎక్కడెక్కడ ఈ శక్తులు సామాన్యంగా మనందరికీ ఉన్న శక్తితో మనం పనులు చేసుకుంటూ ఉంటాం. మన రోజువారీ పనులు కానీ, ఉద్యోగము, వృత్తి, వ్యాపారాదులు కానీ, వీటన్నిటికీ సామాన్యంగా ఉన్న శక్తిని ఉపయోగించుకుంటూ, ఆలోచనకి సంబంధించి దానికి కావాల్సిన శక్తిని ఉపయోగించుకుంటూ సాధారణంగా మనం జీవితం గడుపుతాం మనందరం కూడా. కానీ దీనికి మించిన ఏదైతే మన గమనికలోకి వస్తుందో అది ఇంద్రియాల శక్తిని, అతీంద్రియ శక్తి. మనం ఎంతవరకు చూడగలమో అదే కాకుండా భూత, భవిష్యత్తు, వర్తమానాలు, అట్లాగే ఎదురుగా ఉన్న వస్తువు యొక్క ఎన్ని స్థాయిల్లో ఉందో అది అన్ని స్థాయిలు కూడా చూడగలగాలి. మనకు ఒక మాత్రమే మనం గమనించగలం. మనకున్నటువంటి పరిమితమైనటువంటి ఆ శక్తితో, మనకున్న ఇంద్రియాలు, పంచేంద్రియాల యొక్క శక్తితో మనం ఎంతవరకు తెలుసుకుంటున్నామంటే స్థూలముగా ఉన్నటువంటిది, రూప జగత్తుకి సంబంధించినటువంటిది మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం. దానికి మించింది మిగతా ఏవేవైతే ఉన్నాయో, మిగతా శరీరాలు కానీ, మిగతా లోకాలు కానీ, మిగతా విషయాలన్నిటినీ గమనించగలిగినటువంటి అతీంద్రియ శక్తులు కొరకు సాధన చేయటం,
ఆ శక్తుల్ని స్వాయత్తం చేసుకోవడం, సంపాదించడం, తన అధీనంలోకి తెచ్చు ఆ శక్తుల ద్వారా ఇంకా ఈ మానవాళికి ఉపయోగపడటమా, లేకపోతే విధ్వంసానికి ఉపయోగించటం, తన అధికారము పట్టుకోవడానికి, తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి, మిగతా అందరి మీద కన్నా నేను గొప్ప అని ప్రదర్శించడానికి, ఇట్లా 2 భాగాలుగా అయిపోయింది ఆ శక్తి యొక్క ప్రదర్శన. శక్తిని స్వాధీనం చేసుకోవటం, స్వాధీనం చేసుకున్న యొక్క శక్తిని ప్రదర్శించటంలో, వినియోగం చేయటంలో 2 పద్ధతులు వచ్చినాయి. ఆ శక్తిని ఏమంటున్నామంటే మ్యాజిక్ అంటున్నాము. అది వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్. చుట్టూ అందరి కోసము, అందరి యొక్క అది ఉపయోగపెడుతుంటే దాన్ని వైట్ మ్యాజిక్ అన్నారు. అట్లా కాకుండా అందరినీ తన వశం చేసుకుని, తను వశపరుచుకొని, వశీకరణ విద్య ద్వారా రకరకాలైనటువంటి తంత్రాలు, మంత్రాలు, వీటి ద్వారా అందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవటానికి, అలాగా చేస్తున్నటువంటి ఆ విద్యను అలాగా ఉపయోగిస్తున్నటువంటి, వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి పద్ధతిలోకి వెళ్ళింది అది. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందడం వల్ల ఏమైంది, ఈ బ్లాక్ మ్యాజిక్, ఈ మ్యాజిక్ అసహ్య ప్రభావాన్ని చూపిస్తూ ఈ అణుశక్తి ఇటు అణుబాంబుగా దాన్ని వినియోగిస్తూ దేశాలని భయపెట్టి, దేశాలను ఆక్రమించడం కోసము దాన్ని వినియోగించడానికి బ్లాక్ మ్యాజిక్ లాగా అట్లాగా ఉపయోగపడుతుంది ఆ అణుశక్తి. అలా కాకుండా మనము విద్యుత్ శక్తి, అనేక రకాలైనటువంటివి వాటితో తయారు చేసుకుంటూ తక్కువ ఖర్చుతో కాలుష్యరహితంగా, పర్యావరణం కాలుష్యరహితంగా ఉండేటట్టుగా చేసుకోవటానికి అదే శక్తి ఉపయోగపడుతుంది. అదే ఉపయోగించుకుంటున్నాము ఒకవైపు వైట్ మ్యాజిక్ కాదు. అంటే ఎక్కడున్నా కానీ ఈ 2 మనకి అనుసరించే వాళ్ళు ఉంటారు. ఈ వైట్ మ్యాజిక్ ని అనుసరించే వాళ్ళని అడాప్ట్స్ అంటున్నాం అన్నమాట. సిద్ధులు, పరమగురు పరంపర, మహర్షులు, ఋషులు, వీళ్ళు ప్రవక్తలు, మహాత్ములు, వీళ్ళందరూ కూడా మానవాళి ఉపయోగం కోసం దాన్ని అందినటువంటి శక్తులు, వాళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి అతీంద్రియ శక్తుల్ని ఆ విధంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. మేడం బ్లావెట్స్కి కూడా తనకి అందుబాటులోకి వచ్చిన అతీంద్రియ శక్తులన్నిటినీ ఇట్లా మానవాళికి సేవ చేయడానికి, మానవాళికి ఈ గ్రంథ రచన ద్వారా, ఈ గ్రంథాన్ని అందించడం ద్వారా, మరి సీక్రెట్ డాక్టర్ను ఐసిస్ సన్వేళ్ళు రాసిందండి, మొత్తం అతీంద్రియ శక్తులే. అణిమాది సిద్ధులు ఏవైతే ఉన్నాయో, అష్టసిద్ధులు అని, వాటన్నిటినీ 7 రకాలైనటువంటి శక్తులతో ఆమె ఆ గ్రంథాన్ని రికార్డు చేయటం జరిగింది. గ్రంథాన్ని వ్రాయటం కాదు, రికార్డ్ చేసిందంతే. అలాగా లేఖపురాలుగా ఉన్నదన్నమాట. ఆ 7 రకాల శక్తుల్ని ఉపయోగించుకుంటాం. ఆ విషయం హెచ్పి బ్లావెట్స్కి టిబెట్ అండ్ తుర్కు అనే గ్రంథం ఒకటి ఉంది. జాఫ్రియా బర్బర్ రాసింది. ఆ గ్రంథంలో ఈ వివరాలు మనకు చక్కగా అందుబాటులోకి వస్తాయి. ఇట్లా ఈ శక్తులకి సంబంధించే ప్రపంచవ్యాప్తంగా అనేక యుగాల నుంచి, సృష్టి ప్రారంభం నుంచి
మొత్తం అలజడి పడుతూనే ఉంది ఈ శక్తికి సంబంధించి. వాటి జోలికి వెళ్ళామంటే దాన్ని మన సొంతానికి ఉపయోగించాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్థూలంగా ఉన్నాము. ఇప్పుడు నేను అనేది ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అధో కక్షలో ఉన్నాము. ఊర్ధ్వం మనం ఏకము నుంచి అనేకము. ఏకము దగ్గర నేను అనే అక్కడ కూడా నేను అనే ఉంది. నేను ఎందుకు ఉందంటే నేను నా సంకల్పం అని వచ్చింది కాబట్టి, సంకల్పానికి ముందు నేను కూడా లేదు, ఉన్నది అంతే. ఎప్పుడైతే సంకల్పము వచ్చిందో ఆయన యొక్క సంకల్పం, అప్పుడు నేను నా రెండుగా వచ్చింది. అయినప్పటికీ అది అమ్మవారితో కూడుకునే ఉండి మొత్తం సృష్టికి సంబంధించినటువంటి విషయంగా అక్కడ ఉంది. కానీ అదే సమయంలో రెండు అనే రెండు ఫోర్సెస్, ఒకటి సెంట్రిఫ్యూగల్, ఒకటి పాజిటివ్, ఒకటి కేంద్ర ఆకర్షణ, కేంద్రం కేసి ఆకర్షించేటట్టుగా కేంద్రం యొక్క బలానికి కేంద్రం కేసి వెళ్ళిపోవటం, అంటే ఏకత్వానికి కేసి వెళ్ళిపోవటం, అనేకత్వం నుంచి ఏకత్వానికి ఒక శక్తి కేంద్ర అవకర్షక బలం, అంటే కేంద్రం పరిధికేసి, కేంద్రం నుంచి పరిధికేసి విస్తరించటం, అది అనేకం. ఏకము నుంచి కేంద్రం అంటే ఏకము, అనేకముగా విస్తరించడం, అది ఒక ఫోర్స్. విస్తరించిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా మళ్ళా తిరిగి అనేకము నుంచి మళ్ళా కేంద్రం కేసి, ఎందుకంటే విశ్వాసము చేశాము, ఉచ్ఛ్వాసము తప్పనిసరిగా చేస్తాం. ఉచ్ఛ్వాసము అంటే తప్పనిసరిగా చేస్తాం. ఉచ్ఛ్వాసము నిశ్వాసము కలిసి ఒక యూనిట్ గా ఉంటుంది. మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో మానవులు, మన జంతువులు వచ్చేటప్పటికల్లా వాళ్ళందరూ నిశ్వసిస్తున్నారు, శ్వాసక్రియ జరుగుతుంది. వాళ్ళని ఊపిరి పోయింది అంటాం, దాన్ని పోయింది అంటే మరలా ఊపిరి తీసుకోలేదు, వాళ్ళు ఊపిరి వదిలేరు, మరలా తీసుకోలేదు, దాంతో ఇంకా అక్కడ ఆగిపోయింది. అయితే అది ఈ భౌతిక వరకే. వాళ్ళు ఈ వదిలిన తర్వాత వాళ్ళ శ్వాసక్రియ జరుగుతూనే ఉంది. అక్కడ కామ శరీరం వదిలినప్పుడు కూడా, కామ శరీరము మరణం జరిగే కూడా అక్కడ సాగిపోతే అక్కడ ఊపిరి ఆగిపోయింది అంటాం. అంటే కామలోక మరణం జరిగింది. కామలోక మరణం ఏమైంది? లోకంలో మళ్ళా మానసిక శరీరంతో మానసిక లోకం జరుగుతూనే ఉంటుంది. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్, ఉచ్ఛ్వాసము సృష్టి అంటే ఇవి ఉన్నాయి అన్నట్టుగానే ఫోర్సెస్ పనిచేస్తూ ఉన్నాయి. ఫోర్సెస్ ఒకటి నెగిటివ్ గా, ఒకటి పాజిటివ్ గా, ఒకటి ఏకత్వానికి వేసి అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఈ శక్తులు ఏమైందంటే వ్యక్తమవటం మొదలు పెట్టింది. శక్తితో రాఘవరావు గారు వినపడుతుందండి? మీ మాట కట్ అవుతుంది, వాయిస్ అంతా కట్ బ్రేక్ అవుతా ఉంది. అంటే ఆగిపోయి మళ్ళీ వేరే ఫోన్తో హాట్స్పాట్ కూడా పెట్టుకుంటాను, చూడండి.
ఇప్పుడు మాట్లాడండి మళ్ళీ అయితే. అవుతుందిలేండి. అర్థమవుతుందిలేండి, చెప్పండి. ప్లేట్ ఇక్కడ పెట్టాము, మొత్తం పెట్టలేదు. సరే, ఇట్లా శక్తులతో కూడుకుని ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే మొత్తానికి సంబంధించి ఒక నేను ఉన్నది, ఆ నేను శక్తితో కూడుకుని ఉన్నది, అక్కడ మొత్తం ఏకత్వానికి సంబంధించిందిగానే ఉంటుంది. అక్కడ ఇక స్థూలానికి దిగేటప్పుడు కల్లా అనేక మంది నేనులు వచ్చాము. అదే నేను సన్నబడినట్టు అయిందనమాట, పరిమితం అయిపోయింది. ఆ పరిమితముగా ఉన్న నేను పరిమితమైంది. ఇక్కడ పరిమితమయ్యి దాంతోపాటు భిన్నంగా అనేకత్వముగా ఉన్నటువంటి అనేకమైన నేనులు వచ్చినాయి. అందరము నేనే అంటాం కదా, ఎవరమైనా కానీ అందరి పేర్లు ఏంటి? నేను. మొట్టమొదటిగా మనం అనేది నేను. అయితే ఇంకా అదనంగా ఇక్కడ ఏమొచ్చింది? నేను, ఎదురుగా ఉన్న నువ్వు, అక్కడెక్కడో ఉన్న అతను. నేను, నువ్వు, అతను, ఇట్లాగా వచ్చేసింది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇట్లా మూడుగా అయింది. ఇక్కడ అక్కడ అవి లేవు, కానీ ఆలోచన అలాగే సాగుతూ ఉంది. నేను అనే కోసమే ఈ మొత్తము అనే లెక్కలో అక్కడ ఆలోచన సాగుతూ ఉంది, అదే ఆలోచన సాగుతుంది, పరిమితమైంది ఇక్కడ. అందువల్ల ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న శక్తుల్ని మనం ఎలాగ ఉపయోగిస్తున్నామంటే ఈ పరిమితముగా ఉన్న నేను కోసం ఉపయోగిస్తున్నాం. అందుకని ముందు ఈ శక్తుల గురించిన ఆలోచన కన్నా ఈ శక్తుల్ని పొందటం కోసం చేసే సాధనలు అట్లాగా కన్నా వాటి గురించి కాకుండా అసలు మన స్థితి ఏమిటి అన్న విషయంలోకి మనం ముందు అవగాహన ఉంటే మన యొక్క అసలైన స్థితి ఏమిటి? ఉన్నది ఒకటే కాబట్టి ఒకటిలోనేది కాబట్టి ఆ ఏకత్వానుభూతి మనకు తర్వాత మనకి ఎటువంటి శక్తులు వచ్చినా మనం ఏం చేస్తాము? కోసం అనే పద్ధతిలోకి వెళ్ళిపోతాం, వైట్ మ్యాజిక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మన స్థితి ఏంటి అనేది ఆ విషయం కాకుండా ఈ అనేకత్వంలోనే ఉంటూ మనం నేను నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత విభేదంగా అలాగే ఉంటూ ఈ శక్తుల యొక్క సాధన చేసుకుంటా ఈ సాధించామనుకోండి, శక్తి మన కొరకే ఉపయోగించడం జరుగుతుంది. ఈ పరిమితంగా ఉన్న నేను అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకే ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సృష్టి ప్రారంభం నుంచి కూడా ఎక్కువ భాగం అలా జరుగుతూ వస్తూ ఉన్నది అనమాట. బ్లాక్ మ్యాజికే ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తూ వస్తూ ఉంది. శక్తుల్ని సాధించడం, శక్తి సాధనకి శక్తుల్ని పొందటం కోసం అనేక రకాల సాధనలు చేయడం, ఎన్నెన్నో సాధనలు. తర్వాత వీటితో ఎక్కడెక్కడ మనకి మినరల్ కింగ్డము, అట్లాగే ప్లాంట్ కింగ్డమ్, ఈ రెండు వర్గుల నుంచి, వృక్ష వర్గు, ఖనిజ వర్గుల నుంచి వాటిల్లో వాటి ద్వారా అనేక రకాలైనటువంటి శక్తుల్ని పొందటం. అంటే వృక్ష వర్గు దగ్గరకు వచ్చామంటే, అలాగే ఖనిజ వర్గు దగ్గరకు వచ్చామంటే బేస్ మెటల్స్ ని బంగారంగా మార్చటం, చాలా తక్కువ స్థాయి లోహాలని బంగారంగా అత్యంత విలువైన లోహంగా మార్చటం. అట్లాగా ఈ వృక్షం యొక్క
వీటితో వృక్ష వర్గుకి సంబంధించినటువంటి ఆ వృక్ష వర్గులో ఉన్నటువంటి కొన్ని మూలికలని సంపాదించి ఆ మూలిక రసం ద్వారా దీన్ని బంగారంగా మార్చడం. ఇటువంటి ఇట్లాగా ఆలోచనలతో ఈ మాదిరిగా శక్తులు సాధించడం ఇలాగా చేసుకుంటూ వచ్చారు ఎంతో కాలం నుంచి. ఎక్కువగా బ్లాక్ ప్రపంచవ్యాప్తంగా తిరిగిన కాలంలో ఇవి అక్కడి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టినాయి. ఎందుకని సీక్రెట్ డాక్టర్ని వచ్చేసింది. సీక్రెట్ డాక్టర్ని వచ్చేటప్పటికల్లా సైన్స్ డెవలప్ అవటం, శాస్త్ర సాంకేతిక రంగాలు, దాంతో ఇవి మరుగున పడిపోయినాయి అన్నమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి ఉండి ఉంటే ఇప్పుడు వీటితో మొత్తం ప్రపంచం అంతా తలకలై ఉండేది. ఈ శక్తులను ఎలాగా సంపాదించాలి, ఎట్లాగా అందరి మీద ప్రయోగించాలి అన్నట్టుగా ఉండేదన్నమాట. సరే, అంటే ఆ రోజుల్లో అట్లాగా ఎక్కువ భాగం శక్తుల సంపాదన, శక్తుల్ని స్వాధీనం చేసుకోవటం, ఆ శక్తుల్ని సంపాదించి ఆ శక్తుల ద్వారా మానవాళికి, మా చుట్టూ ఉన్న వాళ్ళ మీద అధికారాన్ని, ఉన్నతనాన్ని ప్రదర్శించుకోవడానికి అది ఉపయోగపడటం అలాగే జరుగుతుండేది. అంటే సోర్సరీ, చేతబడి, వశీకరణము, ఇలాగా క్షుద్ర విద్యలకి సంబంధించినవన్నీ. ఎట్లా ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం అనే ఒక నవల రాశాడు. దాంతో ఆయన జీవితం మొత్తం బ్రహ్మాండమైనటువంటి గొప్పతనంకు వచ్చేసాడు. ఆయన చాలా అద్భుతంగా గొప్ప రచయిత అయిపోయాడు. ఆయన తులసి దళం అని రాసి మొత్తం చేతబడికి సంబంధించి ఈ ప్రేతాత్మలను ఆవాహన చేయడం, ఇట్లా ఇటువంటి శక్తులతో కాలక్షేపం చేయటం అయిపోతా ఉందన్నమాట అంతకుముందు రోజుల్లో, పాత రోజుల్లో. సరే, ఇప్పుడు మరి పోనీ ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి అనుకుంటే అదే పద్ధతి, ఆ వైట్ మ్యాజికే, ఆ బ్లాక్ మ్యాజికే ఇక్కడ కూడా పనిచేస్తూ ఉంది, విధ్వంసానికి ఉపయోగపడటం. ఆ పక్కన కంప్యూటర్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఎంత దాకా వచ్చింది? మనం పంచేంద్రియాలు ఎలాగైతే ఉన్నాయో అట్లా వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అన్న సబ్జెక్ట్ ఇప్పుడు కంప్యూటర్లో చాలా ప్రాముఖ్యత వహించింది. దాంతో దూసుకుపోతూ ఉంది, కొత్త కొత్త రకాలు అదే కాకుండా క్లౌడ్ మేనేజ్మెంట్ ఒకటి. ఇక్కడెక్కడ భూమి మీద ఉండదు. దీనికి సంబంధించినటువంటి ఒక బ్యాంకుకి సంబంధం, ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఏదన్నా ఉంటే, పెద్ద ప్రపంచ నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీ ఒకటి, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మెయిన్ సర్వీస్ సెంటర్ సర్వర్ని ఎక్కడ పెడతారు? చోటులో, ఆకాశంలో ఒక మేఘంలాగా, ఒక చిన్న మేఘపు తునకలాగా అక్కడ పెట్టేస్తారు. అది అక్కడ ఉండి అక్కడి నుంచి వీటికి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడెక్కడ కింద ఉండదు, నేల మీద ఎక్కడ అట్లాగా ఆ మాదిరిగా అంత డెవలప్మెంట్ వస్తూ ఉంది. అలాగా అందరము ఉపయోగించుకుంటున్నాం వైట్ మ్యాజిక్. అంతవరకు బాగుంది. కానీ దాన్ని హ్యాకింగ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఈ విధంగా చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా బ్లాక్ మ్యాజిక్ కూడా దీంట్లో, బ్లాక్ మ్యాజిక్ ఈ క్షుద్ర విద్య కూడా దీంట్లోకి ప్రవేశించింది. అంటే నెగిటివ్ ఫోర్స్, పాజిటివ్ ఫోర్స్ ఎప్పుడు ఉంటాయి. సరే, ఇంకా మీడియంషిప్ ఇది ఆరో అంశం ఏంటంటే, మనం ఇంతవరకు 5 అంశాలు తెలుసుకున్నాము. ఈ ఆరో అంశము, మీడియంషిప్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ అడాప్టర్షిప్.
మీడియంషిప్ అంటే ఈ వాహకత్వం. ఒక వచ్చేసి తాను మధ్యగా ఉండి అంటే తన మీద ఆవాహన చేసుకుని ఆ ప్రేతాత్మ తన ద్వారా పనులు చేయటము అన్నట్టుగా. అట్లా మీడియంషిప్ అదొకటి. దీనికి ఆపోజిట్ గా అడాప్టర్షిప్ అంటే సిద్ధత్వం. అంటే పరమ గురువులు వీళ్ళు చేసేటువంటివి, మహాత్ములు పరమ గురువులు వీళ్ళు చేస్తున్నటువంటి అద్భుత క్రియలు ఉన్నాయి కదా, అవి వాటికి సంబంధించి అవి ఉన్నాయి. ది మీడియం ఈస్ ద పాసివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈ మీడియం అనేటప్పుడు కల్లా ఏమవుతుంది, భూతాలని ప్రేతాత్మలని ఆవాహన చేసుకుంటూ తన మీదకి ఆవాహన చేసుకుని తన ద్వారా ఆ ప్రేతాత్మలు పనులు చేయటం అనేది తన ద్వారా. అడాప్టర్షిప్ అనేటప్పుడు కల్లా ఏ విద్య అందు గాని తుద చూచినవాడు, సిద్ధత్వము పొందినవాడు, బ్రహ్మ విద్య అందు తుది అంటే బ్రహ్మానుభూతి పొందినవాడు. ఇట్లా ఇద్దరు మనకి తటస్థపడుతుంటారు. అంతకుముందు మీడియంషిప్కి మీడియంస్ ఎక్కువగా ఉండేవాళ్ళు. బ్లావెట్స్ కి కాలంలో మీడియంస్ చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా తగ్గిపోయారు, కానీ అప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు మనకి సోది చెప్తుంటారు కదా, మనకి సంచార జాతులు కొంతమంది ఎరుకలు అంటాం వాళ్ళని. పేరు చూడండి, ఎరుక అంటే తెలుసు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఏంటంటే మీడియంగా చనిపోయిన ప్రేతాత్మలు ఎవరైతే ఉంటారో, ఎవరో ఇంటికి వెళ్తారు, వాళ్ళకి సోది చెప్తుంటారు కదా. అంటే వాళ్ళ యొక్క పాత వాళ్ళు చనిపోయిన బంధువులు వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వీళ్ళని ఆవహించి అతను ఇతని ద్వారా మాట్లాడటం, వాళ్ళకి ఆ విషయాలు వివరించటం. అట్లా మీడియంషిప్ ఇప్పటికీ మనకి ఆ ఎరుకల సాని అంటాము, లేకపోతే ఎరుకల సాని సోది చెప్పటం. అది అంటే ఇప్పటికే ఆ విద్య నామమాత్రంగా మిగిలిందన్నమాట ప్రస్తుతం. అంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, చాలా తీవ్రంగా. అట్లా మీడియంషిప్ ఒకటి, అడాప్టర్షిప్ ఒకటి, ఈ రెండు మనకి అందుబాటులో ఉన్నాయి. ద మీడియం ఇస్ ద పాసివ్ ఇన్స్ట్రుమెంట్. అంటే తను లొంగిపోవాలి ఆ మీడియంకి. మీడియం అనగానే, వాహకుడు అనగానే తన ద్వారా ఏదైతే వచ్చిందో దానికి ఇతను లొంగిపోయి మెదలకుండా ఇతను ఉండాలి. ఇతను ఉండటానికి అవకాశం లేదు. ఇతను మెదలకుండా ఉంటే ఆ వచ్చిన వాడు వీడి ద్వారా అది మరి ఎటువంటి ప్రమాదానికైనా దారి తీయొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇతని యొక్క ఆవాహన చేయటం వరకే ఇతని చేతుల్లో ఉంది. మీడియం ఒక చేతుల్లో ఏముంది, ఆవాహన చేసుకునే అతని యొక్క చేతుల్లో. ఆవాహన చేసుకోవటం వరకే. ఒకసారి ఆవాహన చేసుకున్న తర్వాత చేతుల్లో ఏమి ఉండదు. ఆవహించి ప్రేతమో ఆవహించి ఇతను లొంగ తీసుకుని ద్వారా అది ఇతను మెదలకుండా ఒక పక్కన నిలబడ్డట్టుగా అయిపోతుంది అనమాట, ప్యాసివ్గా అయిపోతుంది. is the passive instrument of foreign influences. బయట నుంచి వచ్చేటటువంటి ఆ ప్రభావానికి లొంగి ఉండాలి. ది అడాప్ట్
కంట్రోల్స్ హిమ్సెల్ఫ్. ఇక్కడ యాక్టివ్నెస్ ని అవగాహన చేయొచ్చు, వాళ్ళు కూడా పిలవచ్చు వాళ్ళని ఏదైనా అవసరాన్ని బట్టి. చనిపోయిన ప్రేతాత్మలతో సంభాషించడానికి బ్లావెట్స్కి కూడా చాలా సందర్భాల్లో సంభాషించింది ఆమె కూడా. ఇట్లా సంభాషించవచ్చు, కానీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది అది. ఎవరైతే వాళ్ళని ఆహ్వానించారో వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినేటట్టుగా ఉంటుందన్నమాట. అడాప్షిప్ అనేటప్పుడు అవుతుంది. వీళ్ళు యాక్టివ్గా ఉంటారు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినటం ఉంటుంది. మీడియం ఆవాహన చేసుకోవటం అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఎవరినైతే ఆవాహన చేసుకున్నారో ఆ భూతము ఆ ప్రేతం యొక్క చేతిలో వాళ్ళు యాక్టివ్గా ఉంటూ వీళ్ళు ప్యాసివ్ అయిపోతారు అన్నమాట. ది అడాప్ట్ యాక్టివ్లీ కంట్రోల్స్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్ ఇన్ఫీరియర్ పొటెన్సీస్. తనలో ఉన్నటువంటి సమస్త శక్తులు కూడా తన అధీనంలో. తను అంటే నేను అనేది ఉందో వీళ్ళ యొక్క అంటే దేహాత్మ నుంచి జీవాత్మకు వచ్చి జీవాత్మ నుంచి తురియాత్మగా వాళ్ళు రూపాంతరం చెందిన వాళ్ళు, ఆ అనుభూతిలోకి వచ్చిన వాళ్ళు. అడాప్ట్స్ అంటే సిద్ధులు. మా సాధారణంగా ఉన్న వాళ్ళమందరము దేహాత్మకు సంబంధించిన వాళ్ళం, కూడా దేహాత్మకు సంబంధించిన వాళ్ళుగానే ఉంటాం. జీవాత్మ దాకా రాలేదు. జీవాత్మకి వస్తే కొంతమేరకి ఉంటుంది వాటి యొక్క విశేషాలన్నీ. ఆహ్వాన చేసుకునేది ఏవైతే ఉన్నాయో ఈ శక్తి ఉన్నాయో అంతర్గతంగా నిగూఢంగా ఉన్న శక్తులు బయటికి ప్రజ్వరిల్లినప్పుడు, బయటికి వ్యక్తమైనప్పుడు ఆ శక్తులకి తట్టుకునేటట్టుగా ఈ మీడియంస్ ఉండలేరు, తట్టుకోలేరు వాళ్ళు. వీళ్ళు దాన్ని నియంత్రించగలిగినటువంటి శక్తితో వీళ్ళు ఉంటారు అన్నమాట. అడాప్ట్స్ అన్నవాళ్ళు, సిద్ధులు అన్నవాళ్ళు. ఇవన్నీ మనకి ప్రస్తుతము ఇవి అంతగా ప్రాచుర్యంలోకి లేవు కాబట్టి ఇవన్నీ అవుట్డేటెడ్, మనకి ఏమి తెలియదు. ఇవి మన ఇప్పటి తరానికి వీటికి సంబంధించిన విషయాలు పెద్దగా అవగాహన లేదు. మనకున్న విశేషాలు ఏంటంటే ఈ టెక్నాలజీని ఇటు మంచికి ఇటు చెడుకి ఉపయోగించటము అన్నట్టుగా ఈ రెండిటి వరకే మనకి అందుబాటులో ఉంది. కానీ చాలా దారుణంగా అప్పుడు ప్రవర్తించారు ఆ రోజుల్లో. వాటి విషయాలు కూడా కొంచెం చెప్తున్నారు ఇప్పుడు. ఎట్లా ఉండేది ఒకప్పుడు, ఆ శక్తుల్ని మనం ఉపయోగించే తీరును బట్టి. అసలు శక్తుల జోలికి ఎప్పుడు వెళ్ళాలి మనం? ముందు మన స్థితి ఏంటనేది తెలుసుకోకుండా ఈ శక్తుల జోలికి వెళ్ళేటప్పుడు కల్లా అప్పుడేమైంది, ఈ రకరకాల శక్తుల్ని సాధిస్తారు. మనం హిమాలయ పర్వతాలకి వెళ్ళటం, సన్యాసం తీసుకున్నాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు అన్నట్టుగా మనం ఒక్కొక్క కుటుంబంలో ఉంటుంది. వాడు వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడు, అక్కడ తిరుగుతున్నటువంటి సాధువుల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా ఆ వనమూలికలతో రకరకాల ప్రయోగాలు చేసి కొన్ని సిద్ధులు మాయమవటం, లేకపోతే ఇంకొకళ్ళని మాయం చేయటం, ఇంకొకళ్ళని వశీకరణ చేసుకోవటం, ఇట్లా రకరకాల ఇవన్నీ నేర్చుకుని మళ్ళీ జనబాహుళ్యంలోకి వచ్చి వాటిని వీళ్ళ మీద ప్రయోగించటం. ఇట్లాగా మరి దీనివల్ల మనకేంటి ఉపయోగం? మన అభివృద్ధి ఏమన్నా ఉందా దీంట్లో? మనం ఎవల్యూషన్లో ఈ పరిణామంలో అసలు మన యొక్క అసలైన లక్ష్యం ఏమైతే ఉందో ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం, ఏకత్వానుభూతిలోకి వెళ్ళడం, దానికి సంబంధించి ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? ఇటువంటి ఆలోచనలు అంటే మనకు ఉన్న అసలైన లక్ష్యం ఏంటి అన్న ఆలోచన, దాని యొక్క స్పృహ తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి శక్తుల్ని ఈ విధంగా బ్లాక్ మ్యాజిక్ గా వాడటం, క్షుద్ర విద్యగా, సోర్సరీగా వాడటం అనేది
అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కూడా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనం ఆ దైవానికి దగ్గరగా అవటానికి ఉపయోగపడుతుందా లేదా? ఇది ఒకటే ప్రశ్న. ఏ పనైనా చేయండి, మనం చేసే ఎటువంటి పనైనా, ఎటువంటి ఆలోచన అయినా, ఎటువంటి మాట అయినా, ఇప్పుడు ఇది మనం దైవానికి దగ్గర అవటానికి, అంటే దైవం అంటే ఏంటి? మొత్తానికి ఆధారమైన వాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. వాడి పేర్లతో మనకు అక్కర్లేదు, ఎవడో ఒకడు. మన భాగవతంలో కూడా గజేంద్రుడు పేరు పెట్టి పిలవల, దైవాన్ని పేరు పెట్టి పిలవలేదు. ఎవడైతే ఇదంతా చేస్తున్నాడో, ఎవడైతే దీన్ని ఇలాగ నిలుపుతున్నాడో, ఎవడైతే దీన్ని లయం చేస్తున్నాడో, ఈ మొత్తానికి అధిపతి ఎవడో, ఈ మొత్తాన్ని తనలోనే ఇదంతా నిర్వహింపజేస్తూ ఉన్నాడు, వాడిని ప్రార్థించాడు ఆయన. గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు? ఫలానా దేవుడి పేరు పెట్టి పిలవల ఆయన. ఇట్లాగా ఈ మొత్తానికి ఆధారమైన వాడి దగ్గరికి మనం చేరుతున్నామా లేదా? మనం చేసే ఆలోచన, మన పని కానీ ఇవన్నీ అట్లాగా ఆలోచన లేకపోవటం వల్ల, అలాగా మనం ప్రశ్నించుకోకపోవటం వల్ల మనకేమవుతోంది? మనం చేసే పనులన్నీ కూడా ఈ విధంగా దూరం అవటానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ శక్తులు ప్రత్యేకంగా ఈ శక్తుల సాధన, ఈ శక్తుల్ని వశం చేసుకోవటం, శక్తుల్ని స్వాయత్తం చేసుకోవటం, మన అధీనంలోకి తెచ్చుకోవటం, దాంతో పూర్తిగా దైవానికి దూరం అయిపోవటం. మన అసలైన స్థితి ఏదైతే ఉందో దీని గురించి అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా దూరం అయిపోవటం, ఇలా జరుగుతూ ఉన్నది అన్నమాట. But mediumship is the opposite of adaptship. The medium is the passive instrument of foreign influences. The adapt actively controls himself and all inferior potencies. ఇక 7వ అంశము, all things that ever were, that are, or that will be, have their record upon the astral light. అంటే ఈ శక్తులకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే సమస్తము రికార్డ్ అవటం. మొత్తం శాశ్వత రూపంలో అలాగా గుర్తుగా వ్రాయబడటం, రికార్డు చేయబడటం ప్రతి విషయం. మనం ఎట్లాగైతే సీసీ కెమెరాలు పెట్టి ఆ దారిన పోతున్న వాళ్ళందరూ దాంట్లోకి వచ్చేస్తారు ఆ సీసీ కెమెరాలో. ఇక్కడ ఏంటంటే ఈ సీసీ కెమెరాలు ఏంటంటే ఈ ఆస్ట్రల్ లైట్, ఈ ఆస్ట్రల్ లైట్ అక్కడ రికార్డింగ్ ఏంజల్స్ ఉన్నారు, లిపికాస్ అంటారు వాటిని, వాళ్ళని లిపికాస్, రికార్డింగ్ ఏంజల్స్. పని అనుక్షణము రాస్తూ ఉండడమే. అందుకే చిత్రగుప్తుడు అని పెట్టి అదొక పేరు ఉంది, చిత్రగుప్తుడు అని. మొత్తం రాస్తూ ఉండడమే. ఎందుకు అవన్నీ రికార్డ్ చేయటము అంటే మరలా అవి మనకి ఇవ్వటం కోసం. మనం ఏమైతే చేసామో తిరిగి మనకు అందజేయటం. మనం ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. ఓకే అండి, అలాగే థ్యాంక్ యూ. ఈ ఆస్ట్రల్ లైట్ ఆర్ టాబ్లెట్ ఆఫ్ ద అన్సీన్ యూనివర్స్, the initiated adapt by using the vision of his own spirit can know all that has been known or can be known. ఇదేంటంటే ఇప్పుడు మనకి భవిష్యత్తు,
దర్శనం కానీ, అలాగే భూతకాలంలో ఏం జరిగినాయో కానీ, ఇట్లా ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవటానికి వీరబ్రహ్మేంద్ర స్వామి, నోస్ట్రడామస్ వీళ్ళందరూ రాబోయే 400, 500, 1000 సంవత్సరాలకి సరిపోను కొన్ని ప్రధానమైన సంఘటనలు ఏం జరగబోతున్నాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎలాగ వచ్చింది, ఎలాగ చెప్పారు వాళ్ళు? దాన్ని సినిమాలాగా చూశారు వాళ్ళు దృశ్యాన్ని. అది ఎక్కడ జరుగుతూ ఉండగా చూశారు? ఆస్ట్రల్ అంటే కామలోకంలో జరుగుతూ ఉండగా, అంటే మనకేంటి మానసిక లోకంలో, కారణ లోకంలో, అక్కడి నుంచి మానసిక లోకంలో నుంచి కామలోకంలోకి వచ్చి అక్కడి నుంచి భూలోకానికి వస్తుంది. ఇక్కడ అది మనకి మేనిఫెస్ట్ అవుతుంది, అంటే వ్యక్తం అవుతుంది. ఇది ఇక్కడ అక్కడ ఆలోచన రూపంగా మనకు ఆలోచన ఎలాగైతే ఉందో, మనం ఇది చెప్పుకోవాలి అనుకున్నాము, ఇది వినాలి అనుకున్నాము, ఆ తర్వాత ఇది వింటున్నాము. దీన్ని ఫోన్ సరి చేసుకుని మనం ఫోన్ ఆన్ చేసుకుని నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. నేను చెప్పాలి అనుకున్నాను, ముందు చెప్పాలి అనుకున్నాను, అప్పుడు నా దగ్గర ఏం లేవు, ఇక ఆలోచన ఒక్కటే ఉంది. దాని యొక్క మేనిఫెస్టేషన్ ఇక్కడ స్థూలంగా, భౌతికంగా, అదేమో సూక్ష్మంగా ఉంది. ఇది స్థూలంగా ఈ ఫోన్ ఎదురుగా నేను కూర్చుని మాట్లాడడం, ఇది వ్యక్తమైంది. దీనికి ముందు ఎక్కడ ఉంది? కామలోకంలో ఉంది, ఇది మానసిక లోకంలో ఉంది. అక్కడ వాటిని దర్శించగలిగితే జరగబోయేదేంటో తెలిసిపోతుంది. అట్లాగా దర్శించారు వాళ్ళు. అలాగా భవిష్యత్ వాణిని వాళ్ళు అలాగా చెప్పగలిగారు. అట్లాగా మనకి ఆస్ట్రల్ లైట్ ఒకటి ఉన్నది. ఆ ఆస్ట్రల్ లైట్ లో వాటన్నిటి మీద అక్కడ ఇవి రికార్డ్ చేయబడుతూ ఉన్నాయి. ఆర్ టాబ్లెట్ ఆఫ్ ది అన్సీన్ యూనివర్స్, మనకి కనబడని ప్రపంచం, అంటే మన భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో స్థూల జగత్తు, దీనికి ఆవరించి మనకి కంటికి కనపడకుండా ఉన్నది, దీన్ని ఆవరించి ఉన్నది ఏదైతే ఉందో అక్కడ ఇది మొత్తం కూడా రికార్డు కాబడుతూ ఉన్నది. అయితే ద ఇనిషియేటెడ్ అడాప్ట్ బై యూజింగ్ ద విజన్ ఆఫ్ హిస్ ఓన్ స్పిరిట్. అంటే ఈ 5 దీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ దీక్షల్ని పొందిన తర్వాత, ఆ దీక్షల్ని అతను సిద్ధత్వం పొందిన తర్వాత, ఆ సిద్ధుడు అతనికి ఏమవుతుందంటే బై యూజింగ్ ద విజన్ ఆఫ్ హిస్ ఓన్ స్పిరిట్, అంటే అతను తురియాత్మకి స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్పిరిట్ టు సోల్ మొత్తం 2 రకాలుగా చెప్పుకున్నాం కదా. సోల్ అంటే మనము దేహాత్మ, జీవాత్మ వరకు. స్పిరిట్ అనేటప్పుడు కల్లా ఈ పరమాత్మ తత్వానికి వచ్చేస్తుంది, అంటే తురియాత్మ దగ్గరకు వస్తుంది. ఆ తురియాత్మ స్థితిలో వాళ్ళు మొత్తాన్ని దర్శించగలుగుతారు. మొత్తాన్ని దర్శించగలిగి వాళ్ళు భవిష్యత్తులో ఏంటి జరుగుతూ ఉందో, అంటే వాళ్ళు ఈ భవిష్యత్తుని చెప్పడం కోసం రారు వాళ్ళు. సిద్ధులు అన్న ఏమవుతుంది, సిద్ధులు అన్న వాళ్ళు ఏమవుతుంది, ఇట్లాగా బహిరంగంగా వాళ్ళు ఇలా జరుగుతాయి అలా జరుగుతాయని చెప్పరు. వాళ్ళు దాన్ని చూసుకొని, దాన్ని గమనించి, ఈ మానవాళి ఏదైనా బాధలు పడటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ బాధల నుంచి వాళ్ళని తప్పించటానికి ఏం చేయగలిగితే, మనం ఇప్పటి నుంచి ఒక కార్యక్రమం ఏది మొదలు పెడితే దానికి వ్యతిరేకంగా అటువంటి ప్రమాదంలో వాళ్ళు పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందో అట్లాగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకు ఉపయోగిస్తారు వాళ్ళు వాళ్ళ యొక్క దివ్య దృష్టిని. వాళ్ళు భవిష్యత్తుని దర్శించటం దేనికోసము అంటే, ఈ మానవాళి ప్రమాదంలో పడే ఏదైనా ఉంటే ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ఏం చేస్తే, ఇప్పటి నుంచే ఒక కార్యక్రమం ఒకటి మనకి మానవాళికి అందిస్తూ ఉంటే నెమ్మదిగా, ఇది ఆ ప్రమాదం దగ్గర పడేటప్పుడు కల్లా ఇది వచ్చేసి ఆ ప్రమాదం యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుందో
అట్లాగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. But by using the vision of his own spirit, can know all that has been known or can be known. జరిగినవి కానీ జరగబోయే కానీ మొత్తం అన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.